హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్ షో. 500 సంవత్సరాలుగా ఎంతగానో వెయిట్ చేస్తున్న రామ మందిరం అయోధ్యలో ఓపెన్ అయిపోయింది. ఎంత బాగా వెయిట్ చేశారు కదా. అసలు అక్కడ టెంపుల్ ఓపెన్ అవుతోంది అని అంటే టోటల్ ఇండియా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఫ్లాగ్స్, అలాగే జై శ్రీరామ్. మన ఇళ్ళ దగ్గర ఉండే టెంపుల్స్ అన్నీ బ్యూటిఫుల్గా రెడీ చేశారు. అలాగే క్రాకర్స్ కాల్చారు. ఇది మన అసలు దివాలి, ఇది మన అసలు గెలుపు అనేసి. ఇదంతా ఈ వీడియో రాగానే ఒరిజినల్గానే పెట్టేస్తాను చూడండి. లక్కీగా ఆ టైంకి మా అమ్మ కూడా ఉందా, మేము టెంపుల్కి వెళ్ళి కొంచెం డెకోర్ కూడా చేసాము. సో తెలియకుండానే కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం కదా. అసలు ఆ టైం అప్పుడు ఎంత జరిగాయి, అసలు ఎన్ని ఫైట్స్, ఎన్ని త్యాగాలు, ఎన్ని ఆర్గ్యుమెంట్స్. సో ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇంకా కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఏడ్ చేశారు కూడా కదా వీడియోస్ అవన్నీ చూసినప్పుడు. సో ఫైనల్గా టెంపుల్ని అయితే ఇలా డెకోర్ చేసాం. మేము ఆల్మోస్ట్ 8:39 వరకు అయితే ఉన్నాము. మార్నింగ్ కూడా చేయాలనుకున్నాం కానీ సో మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది అని నైట్ ఇలా రెడీ చేసేసారు. ఇంకా ప్రాణప్రతిష్ఠ రోజు ఈ అక్షింతలు ఇంట్లో ఉంచుకొని ఆ తర్వాత 5 దీపాలు వెలిగించాలన్నారు కదా, ఇంటి బయట 2, తులసి చెట్టు దగ్గర, అలాగే పూజ యూనిట్లో. సో అలా అయితే చేసాము. నెక్స్ట్ డే కూడా నేను ఆల్మోస్ట్ టెంపుల్కే వెళ్ళానా. ఎంత బాగా అనిపించిందో అసలు. ఎప్పుడు సీతారాముల కళ్యాణం అంటే మనం టీవీల్లో అలా చూసాను. నేను ఫస్ట్ టైం చాలాసేపు ఉండి చూసాను అనమాట. మోస్ట్లీ ఒరిజినల్ వీడియో పెట్టేస్తాను చూడండి. అలా దండలు మార్చేటప్పుడు చిన్న డాన్స్ లాగా చేస్తారు కదా, అది ఎంత బాగా అనిపించిందో. అలా మార్నింగ్ లేచి ఇది అపార్ట్మెంట్లో వేశారనమాట. ముగ్గులు వేసుకొని మంచిగా హెడ్ బాత్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. చూడండి చాలా బాగుంటుంది. అయోధ్య వరకు వినిపించాలి ఈరోజు మనం చెబితే.